नमस्कार, टी-सैट चैनल में आपका स्वागत है। आज हम स्पोकन हिंदी कक्षा में హిందీలో మాట్లాడడానికి ప్రశ్నలు జవాబులు ఏ విధంగా మాట్లాడాలి అనే విషయాన్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం। एक किसान से बातचीत करेंगे। ఈ రోజు క్లాస్లో मैं हम तू तुम आप అనే పదాలను ఏ విధంగా ఉపయోగించాలి వాక్యాలలో వీటి గురించి తెలుసుకుందాం మనం। ఇక్కడ కొన్ని వాక్యాలు ఇవ్వబడినాయి। ఈ వాక్యాలంటే ఇక్కడ ఒక రైతుతో మనం మాట్లాడుతున్నాము హిందీలో। రైతు హిందీలోనే సమాధానం చెప్తున్నాడు। ఏ విధంగా మాట్లాడుతున్నామో చూడండి। రైతుతో ముందు ఏమడుతున్నామో आप कौन है, आप कौन है, आप क्या करते हैं, आपका नाम क्या है, आप कहाँ रहते हैं। ఇవి ప్రశ్నలు రైతుతో అడుగుతున్నాము మనం। आप कौन है మీరు ఎవరు। రైతు చెప్పిన సమాధానము मैं किसान हूँ నేను రైతుని। आप क्या करते हैं మీరు ఏమి చేస్తారు। मैं खेती का काम करता हूँ నేను వ్యవసాయ పనులు చేస్తాను। आपका नाम क्या है మీ పేరు ఏమిటి। मेरा नाम राजయ్య है నా పేరు రాజయ్య। आप कहाँ रहते हैं మీరు ఎక్కడ ఉంటారు। मैं राजापुरम गांव में रहता हूँ నేను రాజాపురం గ్రామంలో ఉంటాను। ఈ వాక్యాలలో గమనించి చూసినట్లయితే ఆప్ 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 అని రావడం జరిగింది। ఆప్ అంటే మీరు తమరు అని మనం తెలుగులో చెప్తాము। అదే ఇంగ్లీష్లో అయితే యు అనే పదాన్ని ఉపయోగిస్తాము। ఇక్కడ ఆప్ ఎప్పుడైతే వచ్చిందో చివరికి హై ఉంది చూడండి, గమనించండి। ఆప్ చివరికి హై ఉంది। అదేవిధంగా ఆప్ హై ఉంది, ఆప్ హై అనేది ఉంది। అదే సమాధానంలో మై అని ఉపయోగించాడు। మై అంటే అర్థం ఏంటి, నేను। హౌ ఎప్పుడైతే మై అనేది ప్రారంభంలో వస్తుందో చివరికి హూ ఉంటుంది। మై హూ నేను ఉన్నాను, నేను రైతుని, నేను విద్యార్థిని, నేను ఉపాధ్యాయుణ్ణి, నేను వ్యాపారస్తుణ్ణి, ఏమైనా చెప్పండి కానీ ఇక్కడ మై ఉంటుంది మరియు చివరికి హూ అనేది ఉంటుంది సమాధానం చెప్పేటప్పుడు। మై ఖేతీ కా కామ్ కర్తా హూ ఇక్కడ కూడా గమనించి చూసినట్లయితే మై హూ। అదేవిధంగా ఇటు చూసినట్లయితే మై హూ। ఈ వాక్యాలలో మరోసారి మనం చూసినట్లయితే आप कौन है మీరు ఎవరు, मैं किसान हूँ నేను రైతుని, आप क्या करते हैं మీరు ఏమి చేస్తారు, मैं खेती का काम करता हूँ నేను వ్యవసాయ పనులు చేస్తాను, आपका नाम क्या है మీ పేరు ఏమిటి, मेरा नाम राजయ్య है నా పేరు రాజయ్య, आप कहाँ रहते हैं మీరు ఎక్కడ ఉంటారు, मैं राजापुरम गांव में रहता हूँ నేను రాజాపురం గ్రామంలో ఉంటాను। ఇక్కడ మనం తెలుసుకుంది ఏంటంటే ఎదుటి వాళ్ళను మనం ప్రశ్నించేటప్పుడు ఆప్ అని చెప్తాము, ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు సంబోధన చేసేటప్పుడు आप आप कौन है, आप कहाँ रहते हैं, आप आइए, आप बैठिए। आप 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 అనగా మీరు మీరు మీరు, ఇది గుర్తుంచుకోండి। मैं అనగా నేను నేను, मैं पढ़ता हूँ, मैं लिखता हूँ, मैं लड़का हूँ, मैं लड़की हूँ, मैं हंसता हूँ, मैं चलता हूँ। मैं అనగా నేను। ఇందులో మనం తెలుసుకున్నాం ఈ స్లైడ్లో। నెక్స్ట్ స్లైడ్లో చూసినట్లయితే आपके साथ कौन कौन रहते हैं అదే రైతుతో అడుగుతున్నారు ఇక్కడ, మీ వెంట ఎవరెవరు ఉంటారు। मेरे साथ माता पिता भाई बहन पत्नी और बच्चे रहते हैं నా వెంట తల్లిదండ్రులు అన్న చెల్లెలు భార్య మరియు పిల్లలు ఉంటారు। అదే విధంగా వాక్యంలో చూసాం మనం। నెక్స్ట్ స్లైడ్లో గమనించి చూసినట్లయితే खेती का काम कौन कौन करते हैं खेती का काम వ్యవసాయ పనులు
कौन कौन करते हैं ఎవరెవరు చేస్తారు हम सब खेती का काम करते हैं गांव हरा भरा रहता है गांव में खुशहाली होती है ఇక్కడ హమ్ అనే పదం వచ్చాడు రావడం జరిగింది హమ్ అంటే అర్థం ఏంటి హమ్ మనము మేము మనమంతా हम सब खेती का काम करते हैं మేమంతా వ్యవసాయ పనులు చేస్తాము गांव हरा भरा रहता है గ్రామము పచ్చదనంతో నిండి ఉంటుంది गांव में खुशहाली होती है గ్రామమంతా కూడా సుఖంగా సంతోషంగా ఉంటుంది సుఖ సంతోషాలు గ్రామంలో నిండి ఉంటాయి అని ఈ అర్థాలకు హిందీ వాక్యాలు ఇవి తెలియచేస్తున్నాయి ఇక ముందు వెళ్ళి చూసినట్లయితే ఇప్పుడు చూడండి ఇందులో ఇంతవరకు మనం చూసిన వాటిలో మై అనే పదము హిందీలో ఉపయోగించడం జరిగిందండి మై అనే పదము ఈ మై అనే పదము మనం హిందీలో ఉపయోగించినప్పుడు ఏం చూసాము చూడండి మై మై అనే పదానికి తెలుగులో అర్థం ఏముంది నేను అదే ఇంగ్లీష్లో అయితే ఇక్కడ ఏమి ఉపయోగిస్తాం మనము ఐ అని ఉపయోగిస్తాం ఐ మరి ఇదే మై ఇక్కడ వచ్చినప్పుడు చివర్లో ఏమొస్తుంది ఇక్కడ హూ వస్తుంది ఇక్కడ చివర్లో వచ్చేసి హూని మై ఫస్ట్లో ఉపయోగిస్తున్నాం చివర్లో హూని ఉపయోగిస్తున్నాము ఈ మై ఇక్కడ ఆరంభంలో ఉపయోగిస్తే చివర్లో హూని ఉపయోగిస్తున్నాం దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలా मैं लड़का हूं मैं लड़की हूं मैं अध्यापक हूं मैं अध्यापिका हूं मैं किसान हूं నేను బాలుణ్ణి నేను బాలికని నేను ఉపాధ్యాయుణ్ణి నేను ఉపాధ్యాయురాలిని నేను ఒక రైతుని నేను రైతుని ఓకే సో ఇక్కడ మీరు గమనించి చూసినట్లయితే అన్ని వాక్యాలలో మై 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 అని వచ్చింది ఈ మై అనే వాటికి అర్థం ఏముంది అన్ని మై అనేటటువంటి పదాలకు అర్థం నేను అదే ఇంగ్లీష్లో అయితే ఐ అదే విధంగా నేను బాలుణ్ణి నేను బాలికని నేను ఉపాధ్యాయుణ్ణి నేను ఉపాధ్యాయురాల్ని నేను రైతుని అన్నారు ఎప్పుడైతే మీరు ఇక్కడ హూ అని ఉపయోగించారో దీనికి హెల్పింగ్ వర్బ్గా తెలుగులో అర్థం ఉన్నాను అని వచ్చింది అదే ఇంగ్లీష్లో అయితే మనం ఏం తీసుకుంటాము ఐ వచ్చినప్పుడు యామ్ని తీసుకుంటామండి ఐ యామ్ అని తీసుకుంటాం చూడండి ఇంగ్లీష్లో అయితే వెంటనే సర్వనామం వెంటనే తీసుకున్నాము కానీ తెలుగులో కానీ హిందీలో కానీ చివర్లో తీసుకుంటున్నాము హెల్పింగ్ వర్బ్ని ఇది గుర్తుంచుకోండి ఇప్పుడు ఇక్కడ మీరు వాక్యాన్ని చూసినట్లయితే ఇక్కడ వాక్యాలను చూసినట్లయితే గమనించి చూసినట్లయితే మై ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ హూ కనిపిస్తుంది మధ్యలో ఏవైనా పదాలు వస్తాయి मैं महिला हूं मैं पुरुष हूं मैं लड़का हूं मैं सीता हूं मैं गीता हूं मैं राजेश हूं मैं रमेश हूं मैं मोहन हूं मैं अनिता हूं मैं सुनीता हूं मैं कविता हूं అంటే ఇక్కడ మై ఇక్కడ హూ పెట్టిన తర్వాత మధ్యలో ఏమైనా పదము మనము నామవాచక పదము వాడవచ్చు అనేది ఇందులో తెలుసుకుంటున్నాము మళ్ళీ ఒకసారి అండి చూడండి మై అంటే అర్థము నేను ఆంగ్లంలో ఐ ఎప్పుడైతే నేను మైని ఉపయోగిస్తున్నామో ఆంగ్లంలో హెల్పింగ్ వెర్బ్ యామ్ని ఉపయోగిస్తున్నామో అదేవిధంగా హిందీలో యామ్ బదులు ఏమి ఉపయోగిస్తున్నాము హూ ఈ విధంగా మనం ఇక్కడ గమనించి చూసాము వాక్యాలలో మై అంటే నేను ఆంగ్లంలో ఐ ఎప్పుడైతే వచ్చిందో హెల్పింగ్ వెర్బ్లో యామ్ తీసుకున్నామో అదేవిధంగా హిందీలో హూని తీసుకున్నాము ఇంగ్లీష్లో మనం ప్రజెంట్ టెన్స్ ఉన్నప్పుడే యామ్ తీసుకుంటాము హిందీలో కూడా ప్రజెంట్ టెన్స్ ఉన్నప్పుడే హూని వాడతాము తెలుగులో ఉన్నాను అని ఉపయోగిస్తున్నామండి ఈ వాక్యాలు మరోసారి मैं लड़का हूँ मैं लड़की हूँ मैं अध्यापक हूँ मैं अध्यापिका हूँ मैं किसान हूँ ఇప్పుడు మీరు చెప్పండి మీరు ఏదైతే చెప్పాలని అనుకుంటున్నారో मैं हूँ అనే రెండు పదాలను ఉపయోగించి మధ్యలో చెప్పండి मैं सीता हूँ మీ పేరుతో చెప్పండి मैं मोहन हूँ मैं राजू हूँ मैं गीता हूँ यस ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేస్తే मैं हूँ मैं लड़का हूँ मैं लड़की हूँ मैं राजा हूँ मैं रानी हूँ मैं कविता हूँ मैं गीता हूँ ఇలా చాలా వాక్యాలు చెప్పుకుంటూ పోవచ్చండి మైని హూని ఉపయోగించి తదుపరి నెక్స్ట్ మనము చూసినట్లయితే
ఇక్కడ చూడండి ఇంకొక పదం వచ్చింది. ఏ పదం వచ్చింది ఇక్కడ గమనించి మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి మీకు హమ్ అనేది వచ్చిందండి. హమ్ అనేటటువంటి పదానికి అర్థం ఏం చెప్తున్నారు? మేము, మనము. మరి ఎప్పుడైతే ఒక వాక్యంలో హమ్ అనేది ప్రారంభంలో ఉంటుందో చివర్లో హై ఉంటుంది. గమనించండి, ఈ హై మీద ఇక్కడ డాట్ కూడా ఉందండి, చుక్క. సో ఈ హై ఉన్నప్పుడే దీనికి అర్థం ఏమవుతుంది? ARE, ఆర్, ప్లూరల్. ARE, ఆర్గా ప్లూరల్గా వాడుతున్నాము. ఉన్నాము లేదా ఉన్నారు. మిత్రులారా, ఇప్పుడు ఇంతకుముందు మనం చూసినటువంటి పదం ఏముండే? వీటికంటే ముందు మై చూసామండి. మైకి తెలుగులో అర్థం ఏముండే? నేను. ఆంగ్లంలో ఐ. మరి ఎప్పుడైతే మై వచ్చిందో వాక్యం చివరిలో ఒక్కడ ఏం తీసుకున్నాం మనము? హూ తీసుకున్నామండి. ఓకే, ఇప్పుడు రెండవ స్లైడ్లో హమ్ అనే పదం వైపు చూస్తున్నామో హమ్ అనేటటువంటి పదం ఎప్పుడైతే వచ్చిందో చివరిలో హై ఉంటుంది, ఇక్కడ హూ ఉండదు. సో ఇది మనం గమనించి చూసినట్లయితే ఈ వాక్యాలను పరిశీలించండి. హమ్ లడ్కే హై, हम लड़कियां हैं, हम अध्यापक हैं, हम अध्यापिकाएं हैं, हम किसान हैं. ఎస్, చూడండి ప్రతి చోట ఇక్కడ హమ్ ఉంది, అటు హై ఉంది. కానీ ఇంతకుముందు మనం చూసింది ఏంటి? మై ఆరంభంలో ఉండే, మరి చివర్లో వచ్చేసి హూ ఉండేనండి. హూ ఉండే. కానీ ఇక్కడ ఎప్పుడైతే హమ్ వచ్చిందో చివర్లో హెల్పింగ్ వర్బ్గా ఏమొచ్చిందండి? హై. హిందీలో మీకు హైలో రెండు కనిపిస్తాయి. ఒకటి ఏమో హై కనిపిస్తుంది, రెండవది హై అనేది వస్తుందండి డాట్తో. ఎప్పుడైతే హై అనే అర్థం ఉందో దీనికి ఆంగ్లంలో ఈజ్ సింగులర్. హై అనే డాట్తో ఎప్పుడైతే వచ్చిందో దీనికి ఆంగ్లంలో అర్థం యార్ ఉంది. हम लड़के हैं, మేము బాలురము. हम लड़कियां हैं, మేము బాలికలము. हम अध्यापक हैं, మేము ఉపాధ్యాయులము. हम अध्यापिकाएं हैं, మేము బాలికలము. हम किसान हैं, మేము రైతులము. ఇప్పుడు ఇదే వాక్యాన్ని మీరు చెప్పండి బహువచనంలో. हम लड़के हैं, हम लड़कियां हैं, हम किसान हैं, हम बालक हैं, हम बच्चे हैं, हम लड़कियां हैं. ఈ విధంగా మీరు హమ్ని ఉపయోగించి అనేక వాక్యాలు చెప్పడానికి ప్రయత్నం చేయవచ్చు. ఈ స్లైడ్లో మనం తెలుసుకున్నది హమ్. వీటికంటే ముందు స్లైడ్లో తెలుసుకున్నది మై. మై వచ్చినప్పుడు హూ ఉపయోగించాము, హమ్ ఉపయోగించినప్పుడు చివర్లో హై తీసుకున్నామండి. ఆ తర్వాత నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్తే మనకు ఇంకొక కొత్త పదం వచ్చింది, తూ. ఎస్, చాలాసార్లు మీరు ఇది విని ఉంటారు. ఎందుకంటే మీ ఉపాధ్యాయులు కానీ పెద్దలు కానీ ఎక్కడైనా సందర్భంలో తూ అని ఉపయోగిస్తారు. వాస్తవంగా వీటి వాడకం హిందీలో చాలా తగ్గిపోయిందండి. అయినా కానీ కొంత అర్థం తెలుసుకోవాలి. తూ అంటే నీవు. తూ, తూ లడ్కా హై, తూ లడ్కీ హై, తూ రాము హై, తూ గీతా హై. చాలా వరకు వీటి వాడకం అనేది తగ్గిపోయింది. ఎవరికి కూడా తూ అని సంబోధించడము లేదు ఈ రోజులలో. ఎందుకంటే కొద్దిగా అగౌరవంగా కనిపిస్తుంది తూ అనేటటువంటి పదము. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా గౌరవించి మాట్లాడాలి మనం. కాబట్టి తూ అనే స్థానంలో మనం తుమ్ అని చెప్పవచ్చు లేదా ఆప్ అని చెప్పవచ్చు. తూ అనేటటువంటిది వాడకపోవడమే మంచిదండి. కేవలం ఇక్కడ తూ లడ్కా అని కొన్ని ఉదాహరణలు మాత్రమే చూపించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ స్లైడ్ చూసినట్లయితే తుమ్ చూడండి. ఇది మిత్రులారా, తుమ్ లడ్కే హో అని చెప్పారు. వాస్తవంగా తుమ్ అంటే మనకు అర్థం ఏంటి? తుమ్ అనే పదానికి హిందీలో తెలుగు అర్థం నీవు, మీరు రెండు వస్తాయండి. మరి ఎప్పుడైతే తుమ్ అని ముందు ప్రయోగించేస్తున్నామో, తుమ్ అనేటటువంటిది ఎప్పుడైతే మనం ముందు ప్రయోగిస్తున్నామో చివర్లో ఖచ్చితంగా హో ఉందండి.
చివర్లో హోని ఉపయోగించాము. తుమ్ లడ్కీ హో, తుమ్ రాము హో, తుమ్ గీతా హో. చూడండి, ఇప్పటి వరకు మనకు వచ్చినటువంటి వాటిలో ముఖ్యంగా ప్రారంభంలో మై చూసామండి. మై తర్వాత మనము హమ్ చూసాము. హమ్ తర్వాత తూ కూడా చూసాము. తూ తర్వాత ఇంకొక పదం వచ్చింది తుమ్. ఓకే, సో తుమ్ తర్వాత ఇంకొక పదం వస్తుంది మనకు ఆప్. ఈ మై హమ్ అనేటటువంటివి మాట్లాడే వ్యక్తి తన పేరుకి బదులుగా వాడుకునేటటువంటి పదాలు. ఇంగ్లీష్లోనైతే మైని ఐ చెప్తున్నాము, హమ్ని వి చెప్తాము ఇంగ్లీష్లో. ఈ తూ, తుమ్, ఆప్ అనేటటువంటి 3 పదాలకు ఆంగ్లంలో ఒకే ఒక పదం ఉపయోగిస్తారు, యు. యు ఉపయోగిస్తారు. ఇక్కడ ఎప్పుడైతే మై వచ్చిందో చివర్లో మనం అప్పుడు ఉపయోగించినటువంటి అక్షరము, మైకి ఎదురుగా వచ్చినటువంటి అక్షరము హూ ఉపయోగించాము. ఇది గుర్తుంచుకోవాలండి. హమ్ ఎప్పుడైతే ఉపయోగించామో హైని తీసుకున్నాము హెల్పింగ్ వెర్బ్గా డాట్తో సహా. తూ ఎప్పుడైతే వచ్చిందో హెల్పింగ్ వెర్బ్లో హై, తూ లడ్కా హై. తుమ్ వచ్చినప్పుడు హో తీసుకుంటున్నాము, ఆప్ వచ్చినప్పుడు హై తీసుకుంటున్నామండి. ఇవి మనం గుర్తుంచుకోవాల్సినటువంటివి. మాట్లాడేటప్పుడు మన పేరుకు బదులుగా ఉపయోగించే పదము మై కానీ హమ్ కానీ. ఎవరితోనైతే మనం మాట్లాడుతున్నామో వారి పేరుకు బదులుగా ఉపయోగించేటటువంటి పదాలు తూ, తుమ్, ఆప్. తూ, తుమ్, ఆప్. కానీ నేను ఒక పదం, ఒక తూ గురించి ఒక మాట చెప్పాను మీకు. చాలా వరకు దీని ఉపయోగము తగ్గిపోయింది. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా తుమ్ కానీ ఆప్ కానీ ఉపయోగించడం మంచిదండి. ఓకే, ఇక్కడ చూద్దాం మనం. తుమ్ వచ్చినప్పుడు చివరికి ఏముందండి? హో. తుమ్ లడ్కీ హో, తుమ్ రాము హో, తుమ్ గీతా హో. ఓకే మిత్రులారా, ఇది గమనిస్తే మనకు తెలిసిందేంటి? ఇప్పుడు చూద్దాం. మీరు ఒక వ్యక్తిని మీ మిత్రునికి చెప్తున్నారు, తుమ్ అని చెప్తున్నారు. అతని పేరు రాము. తుమ్ రాము చెప్పిన తర్వాత హై చెప్పాలా, హై చెప్పాలా, హూ చెప్పాలా, హో చెప్పాలా? ఎస్, ఆలోచిస్తే హో అని చెప్పాలి. ఎందుకు ఇక్కడ తుమ్ ఉపయోగించారు? తుమ్ లడ్కే హో, తుమ్ రాము హో, తుమ్ రాజు హో, తుమ్ గీతా హో, తుమ్ లడ్కే హో, తుమ్ లడ్కీ హో. ఈ విధంగా తుమ్ ఉపయోగించినప్పుడు చివరిలో హో ఉంటుంది అనేది మనం ఇక్కడ తెలుసుకుందాం. కొందరు తెలియక తుమ్ హై అంటారు, తుమ్ హూ అంటారు. అది తప్పు అయిపోతుంది వాక్యం. సో ఇది ఇందులో తెలుసుకుందామండి. ఆప్, ఆప్ అనే పదానికి అర్థం తెలుగులో మీరు. అదేవిధంగా హై అనే పదానికి తెలుగులో అర్థం ఉన్నారు. ఆంగ్లంలో చూసినట్లయితే ఏఆర్ఈ, ఆర్, విఆర్, యుఆర్ అని మనం ఉపయోగిస్తుంటాము. యుఆర్. ఆప్ అనేటటువంటి పదానికి ఆంగ్లంలో అర్థం చూసినట్లయితే మనకు యు ఉంటుంది. యు, యుఆర్ ఎట్లయితే చెప్తున్నామో అదేవిధంగా ఆప్ అధ్యాపక్ హై, ఆప్ లడ్కే హై, ఆప్, 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 ఆప్. వీటన్నిటికీ ఒకటే ఒక అర్థం, మీరు, మీరు, తమరు. ఎప్పుడైతే ఇక్కడ ఆప్ని ఉపయోగించామో చివరికి హెల్పింగ్ వెర్బ్ హై, 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 హై. ఇదే విధంగా మీరు కొన్ని వాక్యాలు చెప్పే ప్రయత్నం చేయండి. ఆప్ అధ్యాపక్ హై, ఆప్ అధ్యాపికాయే హై, आप लड़के हैं, आप लड़कियां हैं, आप सब किसान हैं, आप सब बच्चे हैं, आप లడ్కే హై. ఈ విధంగా అనేక వాక్యాలు మనం చెప్పవచ్చు. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నటువంటిది మొట్టమొదటిది పదం మై, రెండవ పదం హమ్, మూడవ పదం తూ, నాలుగవ పదం తుమ్, ఐదవ పదం ఆప్. ఇది ఎక్కువగా ఉపయోగంలో లేదు అని చెప్పాను. తూ అనేది మై వచ్చినప్పుడు చివరికి హూ అనేది వాడాలి. హమ్ వచ్చినప్పుడు చివరికి హై పదాన్ని వాడాలి.
తూ వచ్చినప్పుడు చివరికి హై ఉంటుంది, తుమ్ వచ్చినప్పుడు మాత్రం చివరికి హో ఉంటుంది, ఆ ప్రయోగించినప్పుడు చివరికి హై ఉంటుందండి. ఇది మనం గుర్తుంచుకోవాల్సినటువంటిది. ఇప్పుడు చెప్పండి, మై లడ్కా హూ, హమ్ లడ్కే హై, తూ లడ్కా హై, తుమ్ లడ్కే హో, ఆప్ లడ్కే హై. ఈ వాక్యాలను మనము చెప్పే అభ్యాసము చేస్తూ ఉండాలి. తదుపరి వాటిలో నెక్స్ట్ టెస్ట్ 1. ఇప్పటి వరకు మనం ఏవైతే నేర్చుకున్నామో, ఏమేమి నేర్చుకున్నామో ఒక్కసారి ఇక్కడ మనకు మనమే పరీక్షించుకుందాం, సెల్ఫ్ టెస్ట్ చేసుకుందామండి. ఓకే, మై లడ్కా అని చెప్పారు. చూడండి, ఇక్కడ మీకు ఫస్ట్ ఉన్నటువంటిది మై ఉంది. ఎప్పుడైతే మై ఉందో ఏం వాడమని చెప్పాను చివరికి హెల్పింగ్ వెర్బ్గా? హై, హై, హూ, హో. ఆలోచించి చెప్పండి, ఎవరు చెప్తారు? ఎస్, మీరు ఎక్స్పెక్ట్ చేసింది 100% రైట్. ఎప్పుడైతే మై వచ్చిందో హెల్పింగ్ వెర్బ్గా ఇంగ్లీష్లో మనకు, కానీ హిందీలో మనకు వచ్చేటటువంటిది హూ రావాలండి. ఇక్కడ రావాల్సినటువంటిది హూ. మై లడ్కా హూ. ఇది ఇక్కడ వాక్యంలో చూడండి, హమ్ లడ్కే డాష్, హై, హై, హూ, హో. ఈ నాలుగిట్లో ఏది ఉపయోగించాలి చెప్పండి ఆలోచించి. ఎస్, హమ్ లడ్కే హై. ఈ హైలో రెండవది ప్లూరల్ తీసుకోవాలి మనం. హమ్ లడ్కే హై, డాట్ ఉంటుంది. తూ అనేది వాడకంలో లేదు, అయినా కానీ భాషలో ఉంది, వాటి గురించి తెలుసుకున్నాము. తూ లడ్కా హై, హై, హూ, హో. ఇక్కడ వాడవలసింది హై. తూ లడ్కా హై. తుమ్ లడ్కే, నేను చెప్పాను మీకు, తుమ్ వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా చివరికి ఏముండాలి? వెరీ గుడ్, రైట్ ఆన్సర్, హో ఉండాలి. తుమ్ లడ్కే హో. ఇప్పుడు చూడండి, ఆప్ లడ్కే, ఆప్ వచ్చేసింది. ఆప్ వచ్చిన తర్వాత చివరిలో ఏముండాలండి? హై, హై, హూ, హో ఉండాల్సింది. ఆప్ లడ్కే హై. మిత్రులారా, ఈ విషయాన్ని మనం ఇక్కడ చూసాం కదా. ఇప్పుడు కొందరు కూడా వచ్చి రాని హిందీలో మాట్లాడినప్పుడు ఏం పొరపాట్లు జరుగుతాయి? మై లడ్కా హై అనేస్తాడు, లేదా హమ్ లడ్కే హూ, తూ లడ్కా హో, తుమ్ లడ్కే హై, తుమ్ లడ్కే హై, ఆప్ లడ్కే హో అన్నారనుకోండి, అక్కడ మిస్టేక్స్, తప్పులు దొర్లిపోతాయి. మనం ఈ టీసాట్ ఛానల్ ద్వారా సరి అయినటువంటి భాషను నేర్చుకుంటున్నాం. ఏదైతే హిందీ భాష, స్పోకెన్ హిందీ నేర్చుకోవాలని అనుకున్నామో అది గ్రామటికల్గా రైట్గా ఉండాలి. అందుకే మనం ఇక్కడ తెలుసుకున్నాము. మై లడ్కా హూ, ఎస్. హమ్ లడ్కే హై, తూ లడ్కా హై, తుమ్ లడ్కే హో, ఆప్ లడ్కే హై. ఒకసారి పరిశీలించి చూసుకోండి. ఎప్పుడైనా కానీ మీరు మై, హమ్, తూ, తుమ్, ఆప్ అని ఉపయోగిస్తున్నప్పుడు హెల్పింగ్ వర్బ్ సరిగ్గా ఉపయోగిస్తున్నామా లేదా అనేది తెలుసుకోండి. ఓకే, సో ఈ విధంగా మీరు గుర్తుంచుకొని హిందీ భాషను వాడేటప్పుడు హెల్పింగ్ వర్బ్స్ని ఉపయోగించాలని కోరుతున్నాను. ఇది చూడండి, ఆల్రెడీ ఇక్కడ మనకు హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయండి. లడ్కీ హూ అన్నాడు, ఇక్కడ హూ ఉంది కాబట్టి చూడండి, ఇక్కడ హూ అనేది ఉంది అంటే ఇక్కడ ఏముండి ఉండాలి? నేను మీకు చెప్పాను, మై ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే హూ ఉంటుందని చెప్పా. కాబట్టి డాష్ లడ్కీ హూ అన్నాడు. రైట్ ఆన్సర్ ఏముంది ఇందులో? మై. మై లడ్కీ హూ సరైన వాక్యం ఇది. ఆ తర్వాత లడ్కియా హై అన్నాడు. మై అనేది కాదండి. ఓకే, హమ్ లడ్కియా హై. తూ కూడా కాదండి, తుమ్ కూడా కాదు. ఆప్ లడ్కియా హై. ఈ రెండు పదాలు కూడా ఇక్కడ తీసుకోవచ్చు. హమ్ లడ్కియా హై, ఆప్ లడ్కియా హై. ఇక్కడ హమ్ వచ్చిన, ఆప్ వచ్చిన హై ఉంటుంది. నెక్స్ట్ లడ్కీ హై అని చెప్పాము. లడ్కీ హై, హై వచ్చింది, సింగులర్ ఉందండి. ఇక్కడ సింగులర్ ఉన్నప్పుడు మై కాదు, హమ్ కాదు. ఓకే,
తూ తీసుకోవచ్చు ఇక్కడ మీరు, తుమ్ లేదు, ఆప్ లేదు. ఓన్లీ ఇక్కడ రైట్ ఆన్సర్ ఏముంది? తూ లడ్కీ హై. ఇక్కడ వచ్చేసి మనం హమ్ లడ్కియా హై. ఇది చూడండి 4వ ప్రశ్న. లడ్కీ హో అన్నాడు, హో వచ్చింది. హో అంటే ఇక్కడ ఏముండాలి? మై, హమ్, తూ, తుమ్, ఆప్. రైట్ ఆన్సర్ తుమ్. తుమ్ లడ్కీ హో. నెక్స్ట్ డాష్ సబ్ లడ్కియా హై. మై కాదండి, ఓకే హమ్ ఆన్సర్ తీసుకోవచ్చు, మీరు ఆప్ తీసుకోవచ్చు. 2 ఆన్సర్స్ ఇక్కడ తీసుకోవచ్చండి. మనం రాస్తున్నాము హమ్. हम सब लड़कियां हैं, आप सब लड़कियां हैं. ఇవి రైట్ సెంటెన్సెస్. ఈ టెస్ట్లో మీకు 5కి 5 మార్కులు లభించినట్టు. ఓకే, చూసుకున్నారు కదా. నెక్స్ట్ టెస్ట్లోకి వెళ్దాం మనం ముందుకి. ఇందులో చూడండి టెస్ట్ నెంబర్ 3. ఇప్పుడు ఇక్కడ సర్వనామ పదం ఉంది, హెల్పింగ్ వెర్బ్ ఉంది. దానికి సరి అయినటువంటి పదాన్ని మనం యాడ్ చేయాల్సి ఉంది. తూ డాష్ హై అన్నాడు. సరైన ఆన్సర్ ఏముంటుంది చెప్పండి? తూ లడ్కా హై రైట్ ఆన్సర్, తూ లడ్కీ హై రైట్ ఆన్సర్ అండి. ఈ 2 పదాలు ఇక్కడ వాడుకోవచ్చు మనం. లడ్కా కానీ లడ్కీ కానీ వాడవచ్చు. తూ లడ్కా హై ఆర్ లడ్కీ హై రైట్ ఆన్సర్. తుమ్ డాష్ హై అన్నాడు. ఇక్కడ తుమ్ డాష్ హై అన్నప్పుడు తుమ్ వచ్చినట్లయితే ఇక్కడ హై రావద్దని ఇంతకుముందే చెప్పాను నేను మీకు క్రాస్ చెక్ చేయడానికి ఇక్కడ పెట్టడం జరిగింది. తుమ్ వచ్చిందంటే ఖచ్చితంగా హో ఉండాల చివరికి. సో తుమ్ హో అన్నారు. లడ్కా రాదండి, లడ్కా రాదు. ఓకే, లడ్కే రైట్ ఆన్సర్, లడ్కీ హో రైట్ ఆన్సర్, లడ్కియా తుమ్ లడ్కియా హో. ఓకే, తుమ్ సబ్ లడ్కియా హో. ఇక్కడ ఈ రైట్ ఆన్సర్స్లలో ఈ 2 ఉపయోగించవచ్చు. 3వ పదాన్ని కూడా తుమ్ సబ్ అని కనుక పెట్టినట్టయితే వాటిని కూడా ఉపయోగించవచ్చు. కానీ లడ్కా మాత్రం రాదు. హమ్ డాష్ హై. ఈ హమ్ డాష్ హై చెప్పినప్పుడు బహువచనంలో చూస్తున్నాము. ఇందులో లడ్కా రాదు, లడ్కే. హమ్ లడ్కే హై, హమ్ లడ్కియా హై. ఈ 2 పదాలు ఉపయోగించవచ్చండి. ఆ తర్వాత ఇక్కడ రాస్తున్నాను తుమ్ లడ్కే హో రాసేస్తున్నాను ఒకటి. ఎస్, హమ్ లడ్కే కూడా రాయొచ్చు అండి, లడ్కియా కూడా రాయొచ్చు. లడ్కే హై. మై డాష్ హూ, మై లడ్కా హూ రైట్ ఆన్సర్, మై లడ్కీ హూ రైట్ ఆన్సర్. 2 కూడా రైట్ ఆన్సర్ అవుతాయి. ఇక్కడ మనం లడ్కా అనే పదం కూడా తీసుకోవచ్చు. ఎస్, ఆప్ డాష్ హై, ఆప్ లడ్కే హై, ఆప్ లడ్కియా హై. ఈ 2 ఆన్సర్స్ ఇక్కడ రైట్ అవుతాయి. ఆప్ లడ్కే హై. ఈ టెస్ట్లో మీకు 5కి 5 మార్క్స్ వచ్చేస్తాయి. ఇందులో మీరు తెలుసుకున్నది ఏంటి? తూ, తుమ్, హమ్, మై, ఆప్ వచ్చినప్పుడు పదాలు, సరైన పదాలు ఇందులో ఏమి ఉన్నాయి, ఎలా ఉపయోగించాలని మనం ఇక్కడ తెలుసుకున్నాం. తదుపరి స్లైడ్లో ఇక్కడ చూడండి కొన్ని వాక్యాలు ఇవ్వబడినాయి. మధ్యలో హెల్పింగ్ వెర్బ్స్ కానీ మరియు సర్వనామములు కానీ లేవు. వాటిని యాడ్ చేయాలండి. మై ఏక్ అధ్యాపక్ అన్నాడు. ఏం రావాలి ఆలోచించండి. ఎందుకంటే ఇక్కడ మై వచ్చింది. మై వచ్చినప్పుడు ఏం రావాలా? మై ఏక్ అధ్యాపక్. వెరీ గుడ్, రైట్ ఆన్సర్ హూ రావాలి. मैं एक अध्यापक हूं. ఆ తర్వాత आप सब मेरे मित्र అన్నాడు. आप వచ్చిందండి. आप सब मेरे मित्र. आप వచ్చినప్పుడు ఏం రావాలని చెప్పుకున్నాం మనము? हैं. आप सब मेरे मित्र हैं. నెక్స్ట్ मैं हिंदी पढ़ाता. मैं వచ్చిందండి ఇక్కడ. मैं हिंदी पढ़ाता हूं రావాలండి. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. मैं हिंदी पढ़ाता हूं. ఆ తర్వాత హమ్ వచ్చింది. మళ్ళీ చూడండి, हम सब टी-सैट ఛానల్ पर हिंदी सीखते हैं. है రావాలండి ఇక్కడ. हम सब टी-सैट ఛానల్ पर हिंदी सीखते हैं. ఆ తర్వాత తెలుగు భాష జాన్తే అన్నాడు. ఇక్కడ ఏం రావాలి? తెలుగు భాష జాన్తే బహువచనం ఉంది కాబట్టి హమ్ రావాలండి ఇక్కడ. हम తెలుగు భాష జాన్తే हैं. हम तेलुगु भाषा जानते हैं. हम हिंदी कुछ कुछ ही जानते हैं. हम हिंदी कुछ कुछ ही जानते हैं. हम हिंदी भी अच्छी तरह से बोलना सीखते हैं.
हम हिंदी भी अच्छी तरह से बोलना सीखते हैं है। नेक्स्ट, इसके लिए हम सब TSAT को धन्यवाद देते हैं। ఈ టెస్ట్లో కూడా టెస్ట్ 4లో కూడా అందరూ మంచి మార్కులు సాధించారు. ఓకే, ఇక్కడ గమనించండి, మై వచ్చింది కాబట్టి హూన్ తీసుకున్నామండి. ఆప్ వచ్చింది కాబట్టి ఇక్కడ మనం హైని ఉపయోగించుకున్నాము. మై మళ్ళీ వచ్చింది, హూ ఉంది, ఇక్కడ హమ్ ఉంది, మళ్ళీ ఇటు హై ఉంది. అదేవిధంగా హమ్ ఉపయోగించాము, ఇక్కడ హై ఉందండి. అదేవిధంగా హమ్ ఉపయోగించాము, మళ్ళీ ఇటు కూడా హై ఉంది. ఇటు కూడా హమ్ ఉపయోగించాము, మళ్ళీ ఇటు హై ఉందండి. అదేవిధంగా ఇస్కే లియే హమ్ ఉపయోగించాము, ఇటు కూడా హై ఉంది. సో చివరికి మనం ఇక్కడ తెలుసుకున్నటువంటి విషయం ఏంటంటే, మొట్టమొదటిది మనము నేర్చుకున్నటువంటి పదాలలో మొట్టమొదటి ఫస్ట్ మై అనేది ఎప్పుడు ఉపయోగించాలి, మై వచ్చినప్పుడు లాస్ట్కి హూ రావాలి. వాక్యం చివర్లో హూ ఉంటుంది. అదేవిధంగా ఇంకొకటి నేర్చుకున్నటువంటిది హమ్ నేర్చుకున్నాము. హమ్ వచ్చినప్పుడు చివర్లో హై రావాలి హెల్పింగ్ వెర్బ్ రూపంలో. అదేవిధంగా మనం ఇంకొక చూసినటువంటి వాటిలో తూ చూసాము. తూ వచ్చినప్పుడు చివర్లో హై ఉండాలి. అదేవిధంగా తుమ్ అనేది కూడా చూసాము, చివర్లో హో ఉండాలి. ఆప్ చూసాము, యాప్ వచ్చినప్పుడు కూడా చివర్లో హై ఉండాలి. మిత్రులారా, ఈ విధంగా మనము మై, హమ్, తూ, తుమ్, ఆప్ పదాలను ఉపయోగించి ఒక 10 వాక్యాలను తయారు చేసుకుందాం, అభ్యాసం చేసుకుందాం. ఈరోజు మన స్పోకెన్ హిందీ తరగతిలో ఇవి తెలుసుకున్నాం. తదుపరి 2వ తరగతిలో ఇంకా కొన్ని విషయాలు, కొత్త విషయాలు తెలుసుకుందాం. అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. నమస్తే అండి.